Dear students, now the programs on string manipulation methods in C. ఈ ప్రోగ్రామ్స్ లో ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఏవైతే బాక్స్ లో పెట్టినానో అది మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ లో ఏవైతే బాక్స్ లో పెట్టున్నామో అది మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ కూడా సేమ్ ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ బాక్స్ లో సపరేట్ చూసుకుంటే చాలు. ఓన్లీ బాక్స్ లో ఉండేది మాత్రమే ప్రిపేర్ అయితే మీకు అన్ని ప్రోగ్రామ్ కూడా ఈజీగా వస్తాయి. రిమైన్ అంతా సేమ్ గా ఉండే అట్లే పెట్టేసాను. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే దేనికోసం రాస్తున్నాము, printf గెట్స్ వాటికి రాస్తున్నాము. అయితే హ్యాష్ ఇంక్లూడ్ string.h అనేది ఎందుకు రాస్తున్నాము, స్ట్రింగ్ ఫంక్షన్స్ అయినటువంటి strlen అదేవిధంగా strcmp ఇటువంటి ఫంక్షన్స్ కొరకు string.h లో రాస్తున్నాము. సో ఫస్ట్ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ ద స్ట్రింగ్ లెంత్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ string.h. సో కామన్ గా ఉండేది అన్నింటిలో క్యారీ 30, ఎందుకంటే ఒక స్ట్రింగ్ కాబట్టి. printf ఎంటర్ స్ట్రింగ్ గెట్స్ ఇది అన్నిటికి కామన్ గా ఉంటుంది. గెట్స్ అంటే రీడ్ చేస్తుంది. printf లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ %d, strlen అంటే ఆ యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ లో మనకు రెండు స్ట్రింగ్స్ కావాలి, అందుకోసం నేను రాశాను క్యారీ 30, p30 అని రాశాను. సో ఎంటర్ ద ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ ఏ, ఎంటర్ ద సెకండ్ స్ట్రింగ్ గెట్స్ బి, ఇది కామన్ అన్నిటికీ. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎలా కంపేర్ చేయాలి, strcmp a, b = 0 అయితే అంటే రెండు సేమ్ అయితే స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. strcmp a, b ఏను b కంపేర్ చేస్తుంది, రెండు సేమ్ అయితే అప్పుడు ఈక్వల్ టు 0 వస్తుంది మనకు. సో అప్పుడు స్ట్రింగ్స్ ab ఆర్ ఈక్వల్, ఎల్స్ స్ట్రింగ్స్ ab ఆర్ నాట్ ఈక్వల్, అన్ఈక్వల్ అని చెప్పి చెప్తాం. తర్వాత స్ట్రింగ్ కాపీ. స్ట్రింగ్ కాపీ అంటే ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ లో కాపీ చేయాలి కాబట్టి, ఓకే, ఏ స్ట్రింగ్ ఇక్కడ ఏ స్ట్రింగ్ అనేది A30 దీనిలో కాపీ చేస్తున్నాము, C30లో కాపీ చేస్తున్నాం, అందుకోసం A30 C30 అని చెప్పి తీసుకున్నాం. ఎంటర్ ద ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ ఏ. సో దాన్ని మనం గెట్ చేస్తాం. ఇప్పుడు ఎలా మనం కాపీ చేయాలి, strcpy c, a అని రాస్తాం. అంటే అప్పుడు strcpy c, a అంటే ఏ అనేది దేనిలో కాపీ అవుతుంది, C లో కాపీ అవుతుంది. ద కాపీడ్ ఫస్ట్ కాపీడ్ స్ట్రింగ్ ఈస్ పుట్స్ అంటే ఆ యొక్క స్ట్రింగ్ మనకు డిస్ప్లే అవుతుంది. సో గెట్స్ అనేది గెట్ చేసేదానికి, పుట్స్ అనేది ప్రింట్ చేసేదానికి యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆపరేషన్, దట్ ఈస్ స్ట్రింగ్ కన్కాటినేషన్ విత్ లైబ్రరీ ఫంక్షన్. కన్కాటినేషన్ అంటే అగైన్ ఒక ఫస్ట్ స్ట్రింగ్ యొక్క ఎండింగ్ నుంచి సెకండ్ స్ట్రింగ్ లో రాయడం. అంటే A30 అంటే ఏ స్ట్రింగ్ యొక్క చివరి నుంచి బి స్ట్రింగ్ స్టార్ట్ చేసి రాయడం. సో ఇక్కడ ఎంటర్ ద ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ ఏ, ఫస్ట్ గెట్ చేశారు. తర్వాత ఎంటర్ ద సెకండ్ స్ట్రింగ్ గెట్స్ బి, గెట్ చేశారు. ఇప్పుడు ఏమంటుంది, ఏం చేంజ్ అవుతుంది, కన్కాటినేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రింగ్ strcat a, b అంటే ఏ యొక్క చివరి నుంచి బి యొక్క స్ట్రింగ్ రాయబడుతుంది, మొత్తం ఏలో ఉంటుంది కాబట్టి పుట్స్ ఏ అంటే, ఎందుకంటే ఏ యొక్క చివరి నుంచి బి రాస్తాం కాబట్టి మొత్తం కాపీ అంటే రాయబడిన మొత్తం స్ట్రింగ్ దేంట్లో ఉంటుంది, ఏలో ఉంటుంది కాబట్టి పుట్స్ ఏ అంటే ఆ యొక్క స్ట్రింగ్ మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఓకే, నెక్స్ట్ ఓకే అక్కడ దాకా అయిపోయింది. రైట్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ అరేస్, డెవలప్ ది C ప్రోగ్రామ్ టు ఫైండ్ మల్టీ డైమెన్షనల్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices. మల్టీ డైమెన్షనల్ అరేస్. ఓకే, మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది ఏంటి, మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే మెటీరియల్ మీకు అరేస్ లో సింగిల్ డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్, అదేవిధంగా మీకు మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది కూడా మీకు ఉందన్నమాట. సో అదేంటనేది మనం ఇప్పుడు చూస్తాం. మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది ఏంటనేది మనం చూస్తాం. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ అరే డెఫినేషన్ అంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ కెన్ హావ్ 3, 4 ఆర్ మోర్ డైమెన్షన్స్. సో 3 కానీ లేదా 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ డైమెన్షన్స్ ఉంటాయి, దాన్ని మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటాం. ఇన్ అరేస్ ఆఫ్ 3 dimensions ద ఫస్ట్ డైమెన్షన్ ఇస్ కాల్డ్ ఏ ప్లేన్. అంటే ఒక ఫస్ట్ డైమెన్షన్ ప్లేన్ అంటాం, అంటే సింగిల్ డైమెన్షన్ అన్నమాట అది. తర్వాత ప్రతి సింగిల్ డైమెన్షన్ లో ఉండేటువంటి ఆ యొక్క ప్లేన్ లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అంటే 2 dimensions ఉంటాయి మొత్తం. అంటే ఒక ప్లేన్ లో అంటే ఒక సింగిల్ డైమెన్షన్ లో ప్రతి డైమెన్షన్ లో కూడా ప్రతి దాంట్లో కూడా ఏముంటుంది, 2 dimension ఉంటుంది. అప్పుడు ప్లేన్ అంటే సింగిల్ డైమెన్షన్ ఒకటి, ప్రతి దాంట్లో ఉండేటువంటివి రోస్ అండ్ కాలమ్స్ ఒకటి, మొత్తం కలిస్తే 3 dimension అవుతుంది. అయితే అరేస్ ఆఫ్ 4 ఆర్ మోర్ డైమెన్షన్స్ క్యాన్ బి క్రియేటెడ్ అండ్ యూజ్డ్. సో క్రియేట్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు, బట్ దే ఆర్ డిఫికల్ట్ టు డ్రా చేయడం చాలా కష్టం అవుతుంది.
డిక్లరేషన్ ఏంటి అప్ టు మల్టీ డైమెన్షన్ అంటే ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు. డేటా టైప్ వేర్ నేమ్ సైజ్ 1 సైజ్ 2 సైజ్ 3 డాషెస్ సైజ్. ఓకే, అది 3 డైమెన్షన్స్ అనుకోండి. ఇంట్ A2 3 అంటే అర్థమైంది. 2 సింగిల్ డైమెన్షన్ లో ప్రతి ఒక్క డైమెన్షన్ లో కూడా ఎంత ఉంటుంది? 2 డైమెన్షన్ ఉంటుంది, 3 ఉంటుంది. తర్వాత ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్. ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం అంటే సింటాక్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ array initialization is data type where size 1 size 2 size 3 that equal to 3 dimensions were equal to. సో వాల్యూస్ ఇలా పెట్టాం కదా. ఇందులో ప్రతి ఇది ఫస్ట్ ప్లేన్ అంటే ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ సంబంధించింది. ఇందులో ఏముంది? 2 డైమెన్షన్ ఉంది. అదేవిధంగా సెకండ్ ఎంత ఉంది? 2 డైమెన్షన్ ఉంది. ఓకే రైట్, 2 డైమెన్షన్ ఉంది. సో ఇది అంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? 3 సింగిల్ డైమెన్షన్ లో 3 ప్లేన్స్ తీసుకున్నాను. 3 ప్లేన్స్ లో కూడా ప్రతి ప్లేన్ లో కూడా ప్రతి దాంట్లో కూడా ఎంత ఉంది? 2 డైమెన్షన్ 2 ఉంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నారంటే ఇది ఫస్ట్ ప్లేన్, ఫస్ట్ దానికి సంబంధించింది. అది 2 అంటే 10 15 20 25. సెకండ్ ప్లేన్ సంబంధించింది అంటే సెకండ్ సింగిల్ డైమెన్షన్ సంబంధించింది, లేదా సెకండ్ ప్లేన్ సంబంధించింది ఎంత ఉంది? 30 35 40 45 ఉంది. అంటే 2 rows 2 columns ఉన్నాయి. తర్వాత థర్డ్ ప్లేన్ లేదంటే థర్డ్ సింగిల్ డైమెన్షన్ సంబంధించి ఏముంది? 50 55 60 65 ఉంది. దీన్ని ఎలా రిప్రజెంట్ చేసామంటే ఇది 0 1 2 అనేది ఒక ప్లేన్ అనుకుంటే, సింగిల్ డైమెన్షన్ అనుకుంటే 0 అనేటువంటి ప్లేన్ లో మనకు 2 డైమెన్షన్ అంటే 2 rows 2 columns ఉన్నాయి. 1 అనేటువంటి సింగిల్ డైమెన్షన్ లో లేదంటే 1 అనేటువంటి ప్లేన్ లో ఎన్నున్నాయి? 2 rows 2 columns ఉన్నాయి. 2 అనేటువంటి ప్లేన్ లో లేదా 2 అనే సింగిల్ డైమెన్షన్ ఉన్నాయి. 2 rows 2 columns ఉన్నాయి. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? A0 0 0 0 0 1 0 1 0 0 1 1 రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 1 0 0 1 0 1 1 1 0 1 1 1 అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 2 0 0 2 0 1 2 1 0 2 1 1 అని రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంది? ఈ ఫస్ట్ 0 అనేది ప్లేన్ కు సంబంధించింది, సింగిల్ డైమెన్షన్ కు సంబంధించింది. పైన ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ తర్వాత ఇక్కడ కానీ. సో ఫస్ట్ ఏమైతే రాస్తున్నామో అది దేనికి సంబంధించింది? ప్లేన్ కి సంబంధించింది, అది సింగిల్ డైమెన్షన్ కి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ రాసే ఫస్ట్ లెటర్ 1 ఏదైతే ఉందో ఈ 1 అంతా దేనికి సంబంధించింది? సింగిల్ డైమెన్షన్ కు సంబంధించింది. సింగిల్ డైమెన్షన్ అంటే అర్థం ఏంది? ఈ యొక్క ప్లేన్ కి సంబంధించింది. తర్వాత ఈ 2 అంటే ఇది 2, ఇక్కడ రాసే 2 ఇక్కడ రాసే 2 ఇదంతా కూడా సింగిల్ డైమెన్షన్ కి సంబంధించింది. అంటే దేనికి సంబంధించింది? పైన 20కి సంబంధించింది. సో రిమైనింగ్ 0 0 0 0 0 1 1 0 1 1 అంటే ఈ 0 0 తర్వాత ఈ 0 ఇక్కడ రాసినటువంటి ఈ 0 తర్వాత ఈ 1 తర్వాత 1 0 ఇక్కడ రాసే 1 ఇక్కడ రాసే 0 1 1. అదేవిధంగా ఇక్కడ 0 0 0 1 1 0 1 1 ఇక్కడ 0 0 0 1 and 1 0 1. ఓకే, సపోజ్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ద యాక్సెసింగ్ ఆఫ్ 0 0 1 0 0 1 అంటే ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. ఆ 15 మనకు డిస్ప్లే ఇది ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏ విధంగా దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు ఏంటంటే హౌ టు రైట్ అబౌట్ ద ప్రోగ్రామ్. దీనిలో మనం ఏ ప్రోగ్రామ్ రాయాలి? రైట్ అబౌట్ ది సమ్ అండ్ యావరేజ్. ఇక్కడ మనం ఇన్ని 3 ప్లేన్స్ లో ఒక్కొక్క దాంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అవునా? IJK సమ్ ఈక్వల్ 0 యావరేజ్ ఇది కామన్. సో ఇక్కడ ఎంటర్ 12 ఎలిమెంట్స్. ఎందుకని? 3 into 2 6 6 into 2 12 ఎలిమెంట్స్. ఫస్ట్ రోకు సంబంధించింది. ఫస్ట్ రో అంటే ఫస్ట్ ప్లేన్ కి సంబంధించింది. అందులో ఎన్ని ఉంటాయి? 3 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి I equal 0 I less than 3 I plus plus. తర్వాత ప్రతి దాంట్లో కూడా 2 rows 2 columns ఉంటాయంటే J equal 0 J less than 2 J plus plus, K equal 0 K less than 2 K plus plus, scanf percentage and AIJK. తర్వాత ప్రింట్ చేయాలి మనం అంటే ఫర్ I equal 0 I less than 3 I plus plus, J equal 0 J less than 2 J plus plus, K equal 0 K less than 2 K plus plus, sum equal to sum plus AIJK. దీంతో మనకు సమ్ వచ్చేస్తుంది. తర్వాత యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై 3 into 2 6 6 into 2 12 by 12 వేసుకుంటే సమ్ ప్రింట్ అవుతుంది. అదేవిధంగా యావరేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది మీరు సింగిల్ డైమెన్షన్ నేర్చుకుంటే ఒక ఫార్ లూప్ ఉంటుంది. 2 డైమెన్షన్ నేర్చుకుంటే 2 ఫార్ లూప్స్ ఉంటాయి. 3 డైమెన్షన్ నేర్చుకుంటే 3 ఫార్ లూప్స్ ఉంటాయి. అంటే సింగిల్ డైమెన్షన్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే దాని నుంచి మీరు ఏం డిరైవ్ చేయొచ్చు? ఇక్కడ డిరైవ్ అబౌట్ ది 2 డైమెన్షనల్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఇక్కడ డిరైవ్ అబౌట్ ది 3 డైమెన్షనల్ ప్రోగ్రామ్. ఓకే, దీంతో మనకు ఈ how to write about the multi-dimensional arrays అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. దీంతో మనకు మల్టీ-డైమెన్షనల్ అరేస్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ అంటే
ఈ ఇంటార్ అనేది అవసరం లేదు, ఇది ఎక్స్ట్రా పడింది, ఇది డిలీట్ చేసుకోండి. సో ఫస్ట్ మనము త్రీ అంటే ఏఆర్ఏ, బిఆర్ఏ, సిఆర్ఏ 3 అరేస్ తీసుకోవాలి. ఫార్ లూప్స్కి అయినటువంటి 3 ఫార్ లూప్స్కి ఐజేకే తీసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమో ఎంఎన్ అనుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్ ఏమో పీక్యూ అనుకోవాలి. తర్వాత వాటికి సమ్ కనుక్కోవాలి కాబట్టి సమ్ ఈక్వల్ 0 అనుకోవాలి. ఫస్ట్ ఎంటర్ ద రో అండ్ కాలమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని ఎంటర్ చేయాలి, దాన్ని ఎంఎన్లో వేసుకోవాలి. సెకండ్ రో సెకండ్ కాలం యొక్క సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రో కాలమ్స్ ఎన్ని, దాన్ని పీలో వేసుకోవాలి, క్యూలో వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ రోస్ తో ఈక్వల్ అయితే అప్పుడే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అలా కానప్పుడు, అలా ఈక్వల్ కానప్పుడు లాస్ట్ లో ఏం రాయాలి, ఎల్స్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అని రాయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది మనకు 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ కదా, కాబట్టి ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్, ఫర్ జే ఈక్వల్ 0 జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్, క్యాన్ ఎఫ్ పర్సెంటేజ్ అండ్ ఏఐజే. అంటే అప్పుడు మీకు 2 డైమెన్షన్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అనేటువంటి ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 డైమెన్షన్ సంబంధించిన ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా దేనిలో స్టోర్ అవుతాయి, ఏఐజేలో స్టోర్ అవుతాయి. తర్వాత ఎంటర్ ద సెకండ్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్, ఫర్ జే ఈక్వల్ 0 జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్, క్యాన్ ఎఫ్ పర్సెంటేజ్ డి అండ్ బిఐజే. అంటే సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అన్ని కూడా దేనిలో స్టోర్ అవుతాయి, బిఐజేలో స్టోర్ అవుతాయి. బిఐజేలో స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ఫార్ లూప్ రాయాలి రోస్ కొరకు. సో అదేంటి, ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత కాలమ్స్ కొరకు ఇంకొక ఫార్ లూప్ రాయాలి, ఫర్ జే ఈక్వల్ 0 జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి దాని యొక్క సమ్ కనుక్కోవాలి. అంటే సమ్ అంటే అర్థమైంది, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి రో ఎలిమెంట్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కాలమ్స్ తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండేటువంటి రో ఎలిమెంట్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కాలం లో ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తూ రావాలి. సో ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తూ యాడ్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఇంకొక ఫార్ లూప్ తీసుకోవాలి. ఓకే, ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తూ యాడ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తూ యాడ్ చేయాలి. ఫస్ట్ రోలో ఉంటుంది ఫస్ట్ ఎలిమెంట్ ను, సెకండ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రోలో ఉంటుంది ఎలిమెంట్ ను, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్ మల్టిప్లై చేసి చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉన్నటువంటి సెకండ్ మ్యాట్రిక్స్ ఉన్నటువంటి సెకండ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ కాలమ్స్ లో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం కాబట్టి దాని కొరకు మనకి ఒక ఫార్ లూప్ కావాలి. ఏంటంటే k equal 0 k less than n k plus plus. Now how to find about the sum equal to sum plus aik into bkj. aik into bkj అని రాస్తే ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా రాస్తే మనకు మల్టిప్లై అయిన వాల్యూస్ అన్ని కూడా దేనిలో స్టోర్ అవుతాయి, సమ్ లో స్టోర్ అవుతాయి. సమ్ లో ఉండేదంతా సిఐజేలో వేసుకుంటే ఫైనల్ గా మనకు మల్టిప్లై అయిన మ్యాట్రిక్స్ దేంట్లో ఉంటుంది, సిఐజేలో ఉంటుంది. ఈ సిఐజేలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాము, ఫర్ ఐ ఈక్వల్ ఫస్ట్ రోకు రాయాలి, ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత జేకు రాయాలి, ఫర్ జే ఈక్వల్ 0 జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్. తర్వాత ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలా చేస్తాము, ఫస్ట్ రో ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ రో ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. అట్లా ఒక్కొక్క రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక్కొక్క లైన్ లో ప్రింట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ లైన్ లో సిఐజేని ప్రింట్ చేసిన తర్వాత ట్యాబ్ స్పేస్ ఇచ్చి ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ కి రావాలి. మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ లైన్ కి రావాలి. కాబట్టి మనం ఏం రాసాం ఇక్కడ, ప్రింట్ ఎఫ్ \n అని చెప్పి రాసాం. ఇది దీని యొక్క ప్రోగ్రామ్. తర్వాత డిఫరెన్షియేట్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. స్ట్రక్చర్ కు యూనియన్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ స్ట్రక్చర్ అలొకేట్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్స్ సపరేట్. అంటే స్ట్రక్చర్ ఏం చేస్తుంది, దాని యొక్క స్టోరేజ్ స్పేస్ ను ప్రతి మెంబర్స్ కూడా సపరేట్ గా స్టోర్ చేస్తుంది. యూనియన్ అలొకేట్స్ వన్ కామన్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్స్. యూనియన్ ఏం చేస్తుంది, ఒక దాని యొక్క స్పేస్ ను తీసుకొని, ఒక దాని యొక్క సైజు లేదా స్పేస్ ను తీసుకొని అది మిగతా వాటికి షేర్ చేస్తుంది. సో దేని యొక్క ఆ స్టోరేజ్ స్పేస్ తీసుకుంటుంది, దేనికైతే హై ఉంటుందో, దేని యొక్క హై వాల్యూ ఉంటుందో ఆ యొక్క కామన్ స్టోరేజ్ స్పేస్ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు 4 ఉన్నాయనుకోండి, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్. సపోజ్ డబుల్ యొక్క సైజ్ ఎక్కువ కదా, డబుల్ యొక్క సైజ్ ఎక్కువ కాబట్టి ఆ డబుల్ యొక్క సైజ్ ఎక్కువ సైజును మిగతా వాటికి షేర్ చేస్తుంది. అంటే దాన్ని ఒక కామన్ స్టోరేజ్ స్పేస్ అంటారు. అది మిగతా వాటికి షేర్ చేస్తుంది. నేను స్ట్రక్చర్ కాపీస్ అందుకని స్ట్రక్చర్ ఆక్యుపైస్ హయ్యర్ మెమరీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. బట్ యూనియన్ ఆక్యుపైస్ లోయర్ మెమరీ స్పేస్ ఓవర్ స్ట్రక్చర్.
స్ట్రక్చర్ తో కంపేర్ చేస్తే లోయర్ మెమరీ స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది. సో స్ట్రక్చర్స్ లో వీ కెన్ యాక్సెస్ ఆల్ మెంబర్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఎట్ ఎ టైం. అన్ని మెంబర్స్ ఎట్ ఎ టైం మనం యాక్సెస్ చేయొచ్చు దేనిలో స్ట్రక్చర్స్ లో. కానీ వీ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ యూనియన్ ఎట్ ఎ టైం. యూనియన్ యొక్క ఒక మెంబర్ ఎట్ ఎ టైం మాత్రం మనం యాక్సెస్ చేయగలుగుతాం. స్ట్రక్చర్ కి ఎగ్జాంపుల్ ఏంటి? స్ట్రక్చర్ స్టూడెంట్, క్యార్ రోల్ నంబర్, క్యార్ నేమ్, ఇంట్ మార్క్స్ అనమాట. 3 రోల్ నెంబర్ కింద తీసుకున్నాము, 10 తీసుకున్నాము, నేమ్ కింద తీసుకున్నాము, 30 తీసుకున్నాము మార్క్స్. ఇక్కడ యూనియన్ కూడా సేమ్ ఎగ్జాంపుల్, క్యార్ రోల్ నంబర్, క్యార్ నేమ్, ఇంట్ మార్క్స్. అయితే ఇక్కడ స్ట్రక్చర్ లో ఓకే మనకు ఒక్కొక్క దానికి విడివిడిగా సైజ్ అనేది అలొకేట్ చేస్తుంది. సో క్యారెక్టర్ ఫస్ట్ ఉన్నటువంటి రోల్ నెంబర్ కు ఎంత సైజ్ ఇస్తుంది? 10 bytes ఇస్తుంది. క్యారెక్టర్ నేమ్ ఎంత ఇస్తుంది? 30 bytes ఇస్తుంది. ఇంట్ మార్క్స్ ఎంత ఇస్తుంది? 2 bytes ఇస్తుంది. కాబట్టి మొత్తం మెమరీ అలొకేషన్ అంతా 10 + 30 + 2 అంటే 42 bytes ఇస్తుంది దీనికి. అదే యూనియన్ లో ఇస్తే మనకు రోల్ నెంబర్ ఎంత ఉంది? 10 ఉంది. నేమ్ ఎంత ఉంది? 30 ఉంది. కాబట్టి ఓన్లీ 30 bytes ఆఫ్ మెమరీ. దీంట్లో మాక్సిమం ఎంత బైట్, ఎంత సైజు? 30. ఎందుకంటే నేమ్ ఎంత ఇచ్చాము? 30 ఇచ్చాము. క్యారెక్టర్ కు 1 byte కాబట్టి 30 × 1 30. దీనికి రోల్ నెంబర్ ఎంత? 10 × 1 10. ఇంటూ మార్క్స్ వచ్చి 2. ఇందులో మాక్సిమం దేనికి ఇచ్చాము? నేమ్ కి ఇచ్చాము. నేమ్ కి ఎంత? 30 bytes ఇచ్చాము. ఈ 30 bytes ఆఫ్ మెమరీ అనేది ఏం చేస్తుంది? ఆక్యుపై మాక్సిమం స్పేస్ ఆఫ్ మెమరీ ఓవర్ అదర్స్. అంటే ఈ 30 సైజ్ ను ఏం చేస్తుంది? మిగతా వాటికి షేర్ చేస్తుంది. కాబట్టి టోటల్ మెమరీ అలొకేషన్ ఎంత ఉంది? 30 bytes అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేట్ అబౌట్ ది ఎల్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ విత్ ఎగ్జాంపుల్. ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ అంటే ఏంటి? దాని ఎగ్జాంపుల్ ఏంటి? వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ పాయింటర్స్. ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ఎల్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ? ఇన్ సి an expression is either L value or an R value. R value అవుతుంది ఒక ఎక్స్ప్రెషన్. L value means receiving a value. ఒక వాల్యూని రిసీవ్ చేసుకునేది L value అవుతుంది. ఓకే, L value అంటే లెఫ్ట్ వాల్యూ. సపోజ్ x = a + 10 అని అనుకుంటుంది. x అనేది x = some L value receiving a value. ఒక వాల్యూ రిసీవ్ చేసుకుని మాడిఫై చేశారు అనమాట. అంటే L = a + 2 అనుకోండి. ఓకే, సో L ఏం చేస్తుంది? ఏ వాల్యూ రిసీవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క a + 2 అంటే దాన్ని మాడిఫై చేస్తుంది. ఓకే, అది L వాల్యూ. ఆర్ వాల్యూ మీన్స్ టు సప్లై ఏ వాల్యూ ఫర్ ఫర్దర్. సప్లై చేయడం. సో దేనికి సప్లై చేశాను? ఏ అంటే సపోజ్ L = a + 2 అనుకుంటే, a = 10 అని చెప్పి మనం L వాల్యూ ఇస్తే, L వాల్యూ x ఇస్తే x ఆ యొక్క వాల్యూ తీసుకుంటుంది. ఓకే, తర్వాత దాన్ని దేంట్లో పెడుతుంది? ఎవరికి ఇస్తుంది? అది ఏకి ఇస్తుంది. అంటే అర్థమైంది టు సప్లై వాల్యూ. ఒక వాల్యూ సప్లై చేశారు. దేనికి సప్లై చేశారు? ఏ కొరకు సప్లై చేశారు. కాబట్టి అది ఏమవుతుంది? ఆర్ వాల్యూ అవుతుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్తే x = a + 2 అన్నాం అనుకోండి. x = a + 2 అన్నామంటే సపోజ్ a కు 10 ఇచ్చామనుకోండి. అది ఎవరికి ఇచ్చినట్టు లెక్క? x కి ఇచ్చినట్టు లెక్క. x రిసీవ్ చేసుకుంటాం. తర్వాత ఆర్ వాల్యూ అంటే ఏంటి? వాల్యూ సప్లై చేయాలి. ఎవరికి సప్లై చేసాం? మనం a కు సప్లై చేసాం. కాబట్టి అది ఏ సప్లై చేసాం కాబట్టి ఏ ఉంటుంది? ఆర్ వాల్యూ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే దాన్ని సప్లై ఏ వాల్యూ ఫర్ ఫర్దర్ యూజ్ అంటాము, లేదా ఎగ్జామినర్ కాపీ అంటాం. సపోజ్ ఇప్పుడు a + 2 ++ అన్నాం అనుకోండి. ఇక్కడ a + 2 అనేది సో a + 2 అనేటువంటిది రిసీవ్ చేసుకుంటుంది. నేను రిసీవ్ చేసుకునేది కాదు, ఏకు మనం a + 2 అనేది క్యాలిక్యులేట్ చేయడం. సో a + 2 అనేది ఆర్ వాల్యూ అవుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఎల్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా ++ a + 2 అంటే a + 2 ఆర్ వాల్యూ అవుతుంది. ++ ఇంక్రిమెంట్ ఎల్ వాల్యూ అవుతుంది. అండ్ a + 2 లో a + t అనేది ఆర్ వాల్యూ అవుతుంది. అడ్రస్ అనేది దాని యొక్క ఎల్ వాల్యూ అవుతుంది. ఇదే విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి? ఎల్ వాల్యూకి సంబంధించింది. అంటే ఐడెంటిఫైయర్, వేరియబుల్ ఐడెంటిఫైయర్, ఎక్స్ప్రెషన్, అరే ఇండెక్సింగ్, ఎక్స్ప్రెషన్ వాల్యూ, స్టార్ ఎక్స్ప్రెషన్, డీరెఫరెన్స్డ్ అంటాం దీన్ని. ఎక్స్ప్రెషన్ నేమ్ స్ట్రక్చర్ అంటాం. ఎక్స్ప్రెషన్ యారో మార్క్ నేమ్ ఇండైరెక్ట్ సెలెక్షన్ అంటాం. ఫంక్షన్ కాల్, ఫంక్షన్ యూజెస్ అంటాం. అంటే ఏ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ ఏ ఈక్వల్ టు అనేది ఎల్ వాల్యూ అవుతుంది. A5 = ఎల్ వాల్యూ, ఏ ఈక్వల్ టు ఎల్ వాల్యూ, స్టార్ p = ఎల్ వాల్యూ, s.a = ఎల్ వాల్యూ, ఎస్ యారో మార్క్ అనేది కూడా ఏ వాల్యూ అవుతుంది. సో దీంతో మీకు ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే a = A5 = a = స్టార్ p ఇవన్నీ కూడా ఎల్ వాల్యూస్ అవుతాయి. అయితే ఆర్ వాల్యూస్ ఏంటంటే జస్ట్ రిసీవ్ చేసుకొని చేసేటువంటిది, రిసీవ్ చేసుకుని ఇచ్చి చేసేటువంటి. అంటే 5 అని కానీ a + 2 అని కానీ a × 6 అని కానీ మాడిఫై అయ్యేది అనమాట. మాడిఫై అయ్యేది ఆర్ వాల్యూ. సో 5 కానీ a + 2 కానీ a × 6 కానీ
A2 plus 3 and A plus plus ఇవన్నీ కూడా మాడిఫై అవుతాయి. అందుకని అవన్నీ ఏమవుతాయి, ఆర్ వాల్యూ అవుతుంది, ఆర్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఇయర్ A2 ఈజ్ అండ్ ఎల్ వాల్యూ, A2 అని రాస్తే ఏమో ఎల్ వాల్యూ, కానీ ఓకే A2 plus 3 అనేది ఏమో ఆర్ వాల్యూ, ఎందుకంటే మాడిఫై కావాలి. సో మాడిఫై అయ్యేది అనమాట, మాడిఫై అయ్యేది. ఓకే, సో సిమిలర్లీ ఇన్ ఎక్స్ప్రెషన్ A ప్లస్ ప్లస్ తీసుకుంటే ఏ అనేది ఏమో ఎల్ వాల్యూ, మాడిఫై అయ్యేది A ప్లస్ ప్లస్ అనేది మాడిఫై అవుతుంది. ఏ అంటే ఏమో యాజ్ యూజువల్ ఏ వాల్యూ మాత్రమే, అది ఏమవుతుంది ఎల్ వాల్యూ అవుతుంది. బట్ మాడిఫై అయ్యేది ఏమవుతుంది, A ప్లస్ ప్లస్ అనేది మాడిఫై అవుతుంది, అందుకోసము అదేమవుతుంది ఆర్ వాల్యూ అవుతుంది. ఇన్ జనరల్ తీసుకుంటే ఇఫ్ A ఈక్వల్ టు బి అంటే ఏ అనేది ఎల్ వాల్యూ, బి అనేది ఆర్ వాల్యూ. ఏదైతే మాడిఫై అవుతుందో, ఏదైతే మాడిఫై అవుతుందో A ప్లస్ 2 అంటే ఏ అంటే ఏమో ఎల్ వాల్యూ, బట్ A ప్లస్ 2 అంటే మాడిఫై అవుతుంది, ఏ వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ మాడిఫై అవుతుంది కదా ప్లస్ 2 అంటే. సో మాడిఫై అయ్యేదేమో ఆర్ వాల్యూ, మాడిఫై కాకుండా జస్ట్ మనం సప్లై చేసేదేమో ఎల్ వాల్యూ. సో A ప్లస్ 2లో జస్ట్ ఏ వాల్యూ సప్లై చేస్తాం, అది ఏమవుతుంది ఎల్ వాల్యూ అవుతుంది. కానీ A ప్లస్ 2 అంటే మాడిఫై అవుతుంది కదా, ఏ వాల్యూ ప్లస్ 2 అంటే మాడిఫై అవుతుంది, మాడిఫై వేరే వాల్యూ ఇస్తుంది. A ఆఫ్ 2 ప్లస్ 3 అన్నప్పుడు A ఆఫ్ 2 అనేది ఎల్ వాల్యూ, కానీ A ఆఫ్ 2 ప్లస్ 3 అంటే దానికి 3 అనేది యాడ్ అయ్యి మాడిఫై అవుతుంది కదా. సో కాబట్టి అది ఆర్ వాల్యూ అవుతుంది. A ప్లస్ ప్లస్ లో ఏ అనేది ఏమో ఎల్ వాల్యూ, బట్ A ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది కదా, మాడిఫై అవుతుంది కదా. సో ఆటోమేటిక్ గా అదేమవుతుంది ఆర్ వాల్యూ. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక వాల్యూ సప్లై చేస్తాం లెఫ్ట్ సైడ్, అదేమో ఎల్ వాల్యూ. సో ఏదైతే మాడిఫై అవుతుందో ఆ వాల్యూ ఏదైతే మాడిఫై అవుతుందో అదేమో ఆర్ వాల్యూ అవుతుంది. ఆ విధంగా మనము ఎల్ వాల్యూ ఆర్ వాల్యూను డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ పాయింటర్స్. పాయింటర్స్ పైన ఏ ఆపరేషన్స్ మనం పర్ఫార్మ్ చేస్తాం. దేర్ ఆర్ ఓన్లీ 2 అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ కెన్ బి డూ ఆన్ పాయింటర్స్. పాయింటర్స్ పైన మనం ఓన్లీ 2 అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాం. ఉదాహరణ అడిషన్ అంటే, ఉదాహరణ సబ్ట్రాక్షన్ అంటాం. మల్టిప్లికేషన్, డివిజన్ పాసిబుల్ కాదు. P1 అనేది ఇంటీజర్ పాయింటర్ అయితే కరెంట్ వాల్యూ ఆఫ్ 2000 అనుకుంటే, ఇంట్ మనకు ఇంట్ 2 బైట్స్ కదా ఇంటీజర్ అంటే. సో కాబట్టి P1 ప్లస్ ప్లస్ అంటే మనకు ఒక ఇంక్రిమెంట్ కాదు 2 ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ 2000 అని ఇంటీజర్ అనుకుంటే ఇంటీజర్ సైజ్ అంతా 2 బైట్స్ అన్నమాట, 2 బైట్స్ కాబట్టి P1 ప్లస్ ప్లస్ అంటే ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది, 2002, 2004 అట్లా వస్తుంది, కానీ 2001 అంటే రాదు. సిమిలర్లీ P1 హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 2000 అనుకుంటే P1 మైనస్ మైనస్ అనేది రెండు డిక్రీజ్ అవుతుంది. అంటే 1998, 1996 అలా డిక్రీజ్ అవుతుంది, కానీ 1999 అనేది కాదనమాట. సో ప్రోగ్రామ్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 15 అనుకుంటున్నాము, ఇంటి స్టార్ ఏ కామా స్టార్ బి అనుకుంటున్నాము. సో స్టార్ ఏ కామా స్టార్ బి అనుకుంటున్నాం కాబట్టి డి రెఫరెన్స్డ్ వాల్యూస్ అంటాం స్టార్ ఏ స్టార్ బి అంటే. ఎందుకంటే స్టార్ ఏ ఏం చేస్తుంది, ఎక్స్ యొక్క వాల్యూని లొకేట్ చేస్తుంది, స్టార్ బి ఏం చేస్తుంది, వై యొక్క వాల్యూని లొకేట్ చేస్తుంది, అందుకని డి రెఫరెన్స్డ్ వాల్యూస్ అంటాం. సో ఏ ఈక్వల్ టు అండ్ ఎక్స్, ఏ అంటే ఏంటి ఎక్స్ యొక్క అడ్రస్, బి యొక్క వై యొక్క అడ్రస్. ఈ అడ్రస్ ఇస్తేనే అదేం చేస్తుంది, స్టార్ ఏ అనేది ఎక్స్ యొక్క వాల్యూని లొకేట్ చేస్తుంది, వై అనేది ఓకే బి అనేది స్టార్ బి అనేది వై యొక్క అడ్రస్ ను లొకేట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు అండ్ ఎక్స్, బి ఈక్వల్ టు అండ్ వై ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు స్టార్ ఏ అనేది ఎక్స్ యొక్క అడ్రస్ ను లొకేట్ చేయదు, స్టార్ బి అనేది వై యొక్క అడ్రస్ ను లొకేట్ చేయదు. సో ఫైనల్ మనం ఏ ఈక్వల్ టు అండ్ ఎక్స్, బి ఈక్వల్ టు అండ్ వై అన్నాం కాబట్టి స్టార్ ఏ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ లొకేట్ చేస్తుంది, స్టార్ బి అంటే వై యొక్క అడ్రస్ లొకేట్ చేస్తుంది. సరే, స్టార్ ఏ అంటే ఎక్స్ యొక్క వాల్యూని లొకేట్ చేస్తుంది, స్టార్ బి అంటే వై యొక్క వాల్యూ లొకేట్ చేస్తుంది. కాబట్టి స్టార్ ఏ ప్లస్ స్టార్ బి అంటే 10 + 15 = 25 వస్తుంది. సో ఏ మైనస్ బి స్టార్ ఏ మైనస్ స్టార్ బి అంటే 10 - 15 - 5 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నౌ నెక్స్ట్, డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ అన్ అరే డైనమికలీ. ఇక్కడ డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ టు క్రియేట్ అన్ అరే డైనమికలీ. ఓకే, సో ఒక అరేను డైనమికల్ గా క్రియేట్ చేయాలి, ఒక అరేను మనము డైనమికల్ గా క్రియేట్ చేయాలి. రీడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ అరే, అరేలో ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. అండ్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ పాయింటర్స్. కాబట్టి అరేను మనం డైనమికల్ గా లొకేట్ చేయాలి పాయింటర్స్ యూజ్ చేసి అన్నప్పుడు, ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ a mode is a value that occurs the highest number of times. So what is meant by mode? Mode is a value that occurs at the highest number of times. So ఒక వాల్యూ అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు కనుక రిపీట్ అయ్యి వస్తే దాన్ని మనం మోడ్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అస్యూమ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ 3, 5, 2, 7, 3. ఇందులో మనకు 5 అనేది ఒకసారి వచ్చింది, 2 అనేది ఒకసారి వచ్చింది, 7 అనేది ఒకసారి వచ్చింది, కానీ 3 అనేది 2 times వచ్చింది. కాబట్టి ద మోడ్ ఆఫ్ దిస్ వాల్యూ సెట్ ఈస్ 3 as it appears more than 2 times, more than 1 time, that is 2 times. ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా రాయాలి మనం? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ఓకే హౌ టు గో ఫర్ క్రియేటింగ్ అన్ అరే డైనమికలీ. ఒక అరేని మనం డైనమికల్ క్రియేట్ చేయాలి అంటే
మెలాక్ కానీ కెలాక్ కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే డైనమికలీ అరే డైనమికల్ యూజింగ్ పాయింటర్ అన్నప్పుడు అక్కడ మనం ఏం యూజ్ చేయాలి, మెలాక్ కానీ కెలాక్ కానీ యూజ్ చేయాలి. ఓకే, సో మెలాక్ కెలాక్ అనేది దేంట్లో ఉంటాయి, ఎస్టీడీ లిప్ డాట్ హెచ్ లో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఓ డాట్ హెచ్ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ లిప్ డాట్ హెచ్ అని రాస్తాం. తర్వాత ఎన్ ఒకటి, అర్రే ఒకటి, తర్వాత కే. ఓకే, ఫార్ లూప్ కే ఒకటి, స్టార్ పి అంటే పాయింటర్ ఒకటి తీసుకోవాలి. మాక్సిమం వాల్యూ ఈక్వల్ 0, మాక్సిమం కౌంట్ ఈక్వల్ 0. ఓకే, మాక్సిమం మాక్సిమం వాల్యూ ఏంది, ఆ వాల్యూ యొక్క కౌంట్ ఏంది, రెండింటిని ఇనిషియల్ 0 0 అనుకుంటాము. ఐ కామా జే అంటే రెండు ఫార్ లూప్స్ తీసుకుంటాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి, స్కాన్ పర్సెంటేజ్ అండ్ ఎన్. ఇప్పుడు పి ఈక్వల్ టు మనము మెలాక్ యూజ్ చేయాలి. ఎందుకంటే డైనమికలీ క్రియేటింగ్ అరే అనమాట. డైనమికల్గా అరేని మనం క్రియేట్ చేయగలుగుతాం, లేదంటే డైనమికల్ అరేని క్రియేట్ చేయలేం. ఇంటూ స్టార్ మెలాక్ ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే మెలాక్ కాబట్టి. అదే కెలాక్ అయితే ఎన్ కామా వస్తుంది. ఎంటర్ ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ కే ఈక్వల్ 0, కే లెస్ దెన్ కే ప్లస్ ప్లస్. ఇక్కడ ఏనాలి, స్కాన్ ఎఫ్ పర్సెంటేజ్ అండ్ పీకే. అంటే వాల్యూస్ అన్ని దేనిలో స్టోర్ అవుతాయి, పీకేలోకి స్టోర్ అవుతాయి. పీకేలోకి స్టోర్ అయినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా మనము ఓకే ఏ కేలోకి వేసుకోవాలి, ఏ అరేలోకి వేసుకోవాలి. అంటే పీలో ఉన్న అరేలో ఉన్న ఎలిమెంట్స్ ను ఏ అరేలోకి వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ కు సంబంధించింది. ఓకే, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ ను మనం కంపేర్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. ఎందుకంటే కంపేర్ ఎందుకు చేస్తున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఇది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కొరకు, ఇక్కడ రోస్ కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే 2 డైమెన్షనల్ రోస్ అంటే ఇది ఎందుకు రాస్తున్నాము అంటే అన్ని ఎలిమెంట్స్ కొరకు ఇది రాస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఏం రాస్తున్నాము, ఫర్ ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అంటున్నాం. కౌంట్ ఈక్వల్ 0, కౌంట్ కావాలి కాబట్టి. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ మాక్సిమం కౌంట్ వచ్చిందని మనం కనుక్కోవాలి. మాక్సిమం కౌంట్ దేనికి వచ్చిందని కనుక్కోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కంపేర్ చేస్తూ పోవాలి. కంపేర్ చేస్తూ పోయినప్పుడు మనకు మాక్సిమం కౌంట్ ఎలా తెలుస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అయితే అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ కౌంట్ లో దేని యొక్క మాక్సిమం కౌంట్ అనేది మనం కనుక్కోవాలి. సో మాక్సిమం కౌంట్ కనుక్కోవాలి అంటే ఇఫ్ కౌంట్ ఇస్ గ్రేటర్ దాన్ మాక్సిమం కౌంట్, ఇనిషియల్ గా కౌంట్ అనేది మాక్సిమం కౌంట్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ కౌంట్ అనేది ఏమవుతుంది, కౌంట్ అనేది దేనిలో వేసుకోవాలి, మాక్సిమం కౌంట్ లో వేసుకోవాలి. వాల్యూ అనేది మ్యాక్స్ వాల్యూలో వేసుకోవాలి. ఎందుకంటే మనకు వాల్యూ కావాలి, నంబర్ ఆఫ్ కౌంట్ కావాల్సింది. సో నంబర్ ఆఫ్ కౌంట్ కావాలి అంటే మనకు అడగలేదు, ఓన్లీ వాల్యూ అడిగాడు. అందుకోసం మనం ఏం చేస్తున్నాము, కౌంట్ అనేది మాక్సిమం కౌంట్. అంటే ఇనిషియల్ గా ఏంటంటే ఏదైనా సరే కౌంట్ మాక్సిమం అనుకున్నాము అంటే కౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ మాక్సిమం కౌంట్ అయితే అంటే కౌంట్ అనేది ఇనిషియల్ కౌంట్ అనేది 0 అనుకుంటున్నాం. సో 0 గ్రేటర్ దెన్ మాక్సిమం కౌంట్ అయితే అంటే 0 అనుకుంటున్నాం ఇనిషియల్ గా. ఓకే, సో మాక్సిమం కౌంట్ గ్రేటర్ దెన్ మాక్సిమం కౌంట్ అయితే ఒకవేళ ఈ 0 గ్రేటర్ దెన్ అయితే అది పాసిబుల్ కాదు. ఓకే, సో అట్లా మనకు కౌంట్ అనేది కనుక ఒకవేళ అయితే అప్పుడు అదే మనకు మాక్సిమం కౌంట్ కాబట్టి ఆ కౌంట్ మాక్సిమం కౌంట్ వేసుకోవాలి, దాని యొక్క ఏఐను మాక్సిమం వాల్యూలోకి వేసుకోవాలి. ఫైనల్ గా మోడ్ ఈక్వల్ టు ఆ మాక్సిమం వాల్యూను ప్రింట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ప్రాసెసర్ కమాండ్స్. ప్రాసెసర్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రాసెసర్ కమాండ్స్ అంటే అసలు వాట్ ఇస్ ద ప్రాసెసర్ కమాండ్ అంటే ఏంటి. సపోజ్ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాసామనుకోండి, ప్రోగ్రామ్ రాసినప్పుడు పైన ఏం రాస్తున్నాము, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నాం. సో ఒక ప్రోగ్రామ్ లో పైన మనము హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాస్తున్నాము, లేదంటే హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h రాస్తున్నాము, లేదంటే హ్యాష్ ఇంక్లూడ్ conio.h రాస్తున్నాము. ఇట్లా డిఫరెంట్ వాటిని రాస్తున్నాం, డిఫరెంట్ హెడర్ ఫైల్స్ రాస్తున్నాం. సో ఆ విధంగా పైన మనం సూచించేటువంటి హెడర్ ఫైల్స్ మనం ఏమంటామంటే ప్రాసెసర్ కమాండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాసెసర్ కమాండ్. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ లో రాసేటువంటి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అదేవిధంగా హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h, ఇవి ఏవైతే రాస్తున్నామో పైన ప్రోగ్రామ్ కు పైన దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెసర్ కమాండ్స్ అని చెప్పారు. సో సి కంపైలర్ ఇస్ మేడ్ బై 2 ఫంక్షనల్ పార్ట్, ఒకటి ప్రీ ప్రాసెసర్, ఇంకోటి ట్రాన్స్లేటర్. ప్రీ ప్రాసెసర్ యూజెస్ ప్రోగ్రామర్ సప్లైడ్ కమాండ్స్ ఫర్ కంపైలేషన్. అంటే ప్రీ ప్రాసెసర్ అనేది ఏం తీసుకుంటుంది. ఓకే, అంటే
మనము కమాండ్స్ మనం సప్లై చేసే కమాండ్స్ ని తీసుకుంటుంది. మనం సప్లై చేసే కమాండ్స్ ఏవేవి అవి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h, హ్యాష్ ఇంక్లూడ్ ponio.h, ఇవన్నీ కూడా మనం సప్లై చేసేటువంటి కమాండ్స్. తర్వాత ట్రాన్స్లేటర్ అంటే కంపైలర్లో ట్రాన్స్లేటర్ సెకండ్ పార్ట్. అదేం చేస్తుంది, సి స్టేట్మెంట్స్ మిషన్ కోడ్ లోకి మార్చి అది దేని ఉంచుతుంది, ఆబ్జెక్ట్ మోడల్లోకి ఉంచుతుంది. అంటే నీ యొక్క సోర్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ తీసుకుంటుంది. ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ది హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ ponio.h తీసుకుంటుంది. ఇవి తీసుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టుకుంటుంది. ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఈ మొత్తాన్ని కూడా దేనిలోకి మారుస్తుంది, మిషన్ కోడ్ లోకి మారుస్తుంది. దాని ఏమంటాము, ఆబ్జెక్ట్ మోడల్ అంటాము. ఆల్ ప్రీ ప్రాసెసర్ కమాండ్ స్టార్ట్స్ విత్ హ్యాష్ సింబల్ known as pound sign. సో ప్రతి ఏదైనా సరే మీరు ఏం రాయాలన్నా సరే హ్యాష్ ఇంక్లూడ్ stdio, హ్యాష్ ఇంక్లూడ్ ponio, ఇట్లా మనం హ్యాష్ తో స్టార్ట్ చేస్తాం. అందుకని ఆ హ్యాష్ సింబల్ ఏమంటామంటే పౌండ్ సైన్ అంటాం. దేర్ ఆర్ 3 మేజర్ టాస్క్ ఆఫ్ ఎ ప్రీ ప్రాసెసర్. యాక్చువల్ గా ప్రీ ప్రాసెసర్ లో ఫైల్ ఇంక్లూజన్ అని, మ్యాక్రో డెఫినిషన్ అని, కండిషనల్ కంపైలేషన్ అని ఉంటాయి. ఇవి కాకుండా అంటే హ్యాష్ ఇంక్లూడ్ అనేటువంటివి కాకుండా ఇంకా ఏమేమి కమాండ్స్ ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే టూ-వే కమాండ్స్ అంటాం. టూ-వే కమాండ్స్ అంటే టూ-వే కమాండ్ టెల్ ద ప్రీ ప్రాసెసర్ టు సెలెక్ట్ బిట్వీన్ 2 చాయిసెస్. అంటే 2 చాయిసెస్ ఇఫ్ ఎల్స్ రెండిట్లో మనకు ఏదో ఒక చాయిస్ ను మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ అయితే ఇఫ్ తర్వాత వచ్చేటువంటి ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది, ఫాల్స్ అయితే ఇది తీసుకుంటుంది. ఇఫ్ 0 అన్నాం కాబట్టి ఇది దేన్ని తీసుకుంటుంది, ఎల్స్ పార్ట్. ఇఫ్ 0 అన్నాం కాబట్టి ఇఫ్ 0 అన్నాం ఇక్కడ, ఇఫ్ 1 అంటే ఇది తీసుకుంటుంది. ఇఫ్ ఇక్కడ 1 అంటే ఇక్కడ ప్రింట్ పడింది, తప్పడింది. యాక్చువల్ గా ఇక్కడ ఎల్స్ రాయలేదు, మీరు రాసుకోవాలి ఎల్స్ అనేది. ఓకే, సో లేదా 0ను 1 గా పెట్టుకోండి. 0ని ఏం పెట్టుకుంటారు, 1 గా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇఫ్ 1 కాబట్టి ట్రూ అవుతుంది, అప్పుడు ఇది తీసుకుంటుంది. హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ రెండు లెస్ దాన్ రెండు గ్రేటర్ దాన్ మధ్య రాయలేదు. రెండు లెస్ దాన్ రెండు గ్రేటర్ దాన్ మధ్య రాయకుండా జస్ట్ డబుల్ కొటేషన్ పెట్టి రాస్తే అది యూజర్ డిఫైన్డ్ అవుతుంది. అదే రెండు లెస్ దాన్ రెండు గ్రేటర్ దాన్ మధ్యలో రాస్తే హ్యాష్ ఇంక్లూడ్ stdio హ్యాష్ ఇంక్లూడ్ అని రాసి రెండు లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్య రాస్తే అది ఏమవుతుంది, ప్రీ డిఫైన్డ్ అవుతుంది. కానీ ఇలా డబుల్ కొటేషన్ లో రాస్తే యూజర్ డిఫైన్డ్ అవుతుంది. తర్వాత మల్టీవే కమాండ్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ రెండు రావడం, ఎల్స్ ఇఫ్ కనుక 1 అయితే అప్పుడు ఇది తీసుకుంటుంది. ఒకవేళ ఇఫ్ కనుక 0 అయితే అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇది 1 అయితే ఇది తీసుకుంటుంది, ఇది కూడా 0 అయితే ఇది తీసుకుంటుంది, ఎల్స్ తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఒకవేళ ట్రూ అంటే అర్థమైంది. ఒకవేళ ఇది కనుక 1 అయితే ఇఫ్ ఎక్స్ప్రెషన్ లో 1 కనుక రాస్తే అప్పుడు ఇది తీసుకుంటుంది. ఒకవేళ ఇఫ్ లో కనుక 0 అయితే దేని చెక్ చేస్తుంది, ఎల్స్ ఇఫ్ ని చెక్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది ట్రూ అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ట్రూ అయితే అప్పుడు 1 అయితే ఇది తీసుకుంటుంది. ఒకవేళ ఇది కూడా 0 అయితే దేనికి వస్తుంది, ఎల్స్ కాడికి వస్తుంది. మన ప్రోగ్రామ్ తీసుకుంటే ఓకే, ఇఫ్ 0 అని రాసాం కాబట్టి ఇది తీసుకోకుండా దేని కొరకు వచ్చింది, ఎల్స్ ఇఫ్ ని చెక్ చేసింది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి దీన్ని తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ 1 రాకపోతే అప్పుడు ఎల్స్ కాడికి వెళ్ళి దాన్ని తీసుకుంటుంది. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio రాసాము, హ్యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ కూడా ప్రీ ప్రాసెసర్ కమాండ్. హ్యాష్ ఇంక్లూడ్ అనేది కూడా ప్రీ ప్రాసెసర్ కమాండ్. తర్వాత ఇంపార్టెంట్ అయింది లైన్ కమాండ్ అంటే ఏంటి. లైన్ కమాండ్ అంటే ఏంటంటే లైన్ స్పెసిఫై చేయడం. అంటే 100 అని స్పెసిఫై చేసామనుకోండి, నెక్స్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అప్ టు ఎంతవరకు అది సెట్ చేస్తుంది, 100 లైన్స్ వరకు సెట్ చేస్తుంది. అదే హ్యాష్ 100 మై ప్రోగ్రామ్ సి డాట్ అంటే ఇక్కడ నెక్స్ట్ లైన్ వచ్చి 100 వరకు సెట్ చేయడమే కాకుండా ఆ యొక్క నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దేనికి ఇస్తుంది, మై ప్రోగ్రామ్ డాట్ సి వస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ తీసుకుంటే హ్యాష్ లైన్ 100 మై ప్రోగ్రామ్ డాట్స్ ని సెట్ చేసే 100 అనేది మై ప్రోగ్రామ్ డాట్స్ ని సెట్ చేసుకోమని చెప్పాము. సో లైన్ ఎంత, ఫస్ట్ లైన్ ఎంత, తర్వాత ఫైల్ ఏంటి, తర్వాత లైన్ ఎంత. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎంత తీసుకున్నారు, 100 తీసుకున్నారు కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి లైన్స్ ఇక్కడ, ఇంక్లూడ్ ఒక లైన్, మెయిన్ ఒక లైన్, తర్వాత ఈ బ్రేసెస్ ఒక లైన్ లేదా ఈ ప్రింట్ ఎఫ్ ఒక లైన్, మొత్తం 3 కాబట్టి అప్పుడు లైన్ అంటే ఎంత ప్రింట్ అవుతుంది, 103 ప్రింట్ అవుతుంది. తర్వాత ఫైల్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, మై ప్రోగ్రామ్ డాట్ సి వస్తుంది. ఇదొక లైన్. ఇప్పుడు సో 103, 104 మళ్ళీ లైన్ అంటే ఎంత, 105 అంటే లైన్ మొత్తం ఎంత ప్రింట్ అవుతుంది, 105 ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఎర్రర్ కమాండ్ అంటే ఏంటంటే హ్యాష్ ఎర్రర్ మెసేజ్. అంటే హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అయితే అప్పుడు ఇఫ్ డిఫైన్ ట్రూ అయితే, అంటే ఇక్కడ ట్రూ అంటే ఏమనుకున్నాము, 1 అనుకున్నాం కాబట్టి ఇఫ్ డిఫైన్ ట్రూ అంటే ఎంత అవుతుంది, డిఫైన్డ్ 1 అవుతుంది. అంటే 1 అంటే ఏంటి, దీని కింద ఉండేది ప్రింట్ కావాలి. 0 అని వస్తే ఇక్కడ అది ఎల్స్ కాడికి వెళ్ళాలి. ఇక్కడ ట్రూ కాబట్టి 1 కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఆ ఎర్రర్ ను ప్రింట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తాను హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అంటే
ఓకే, ఇఫ్ కండిషన్ ఇమీడియట్లీ వచ్చేది తీసుకుంటుంది. హ్యాష్ డిఫైన్ ఫాల్స్ 0 అనుకుంటే ఎల్స్ ఉండేదాన్ని అది మనకు తీసుకుంటుంది. అట్లా మీరు కావాలంటే ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు. ఓకే, హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అని మీరు ఇంకోటి ఏం రాసుకోవచ్చు, హ్యాష్ డిఫైన్ ఫాల్స్ 0 అని కూడా రాసుకోవచ్చు. సో హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అంటే ఇమీడియట్లీగా ఇఫ్ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఈ ఇఫ్ స్టేట్మెంట్ కాడికి వచ్చి దాని తర్వాత ఉండేది ఏదైతే ఉందో అది రీడ్ చేస్తుంది. రీడ్ ఏం చేస్తుంది, ఎర్రర్ రీడ్ చేస్తుంది. ఎర్రర్ ఏంది, యూ నీడ్ టు డిఫైన్ ఫాల్స్ ఆల్సో అని చెప్పి రీడ్ చేస్తుంది. ప్రాగ్మా కమాండ్ అదే విధంగా తర్వాత ఏంటి, ప్రాగ్మా కమాండ్. ప్రాగ్మా కమాండ్ అంటే ద ప్రాగ్మా కమాండ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ప్రాగ్మా టోకన్స్. సో ఇట్ కాసెస్ ద కంపైలర్ టు పర్ఫార్మ్ ఇంప్లిమెంటేషన్ డిఫైన్డ్ యాక్షన్స్ అంటాం. ఓకే, ప్రాగ్మా అనేది ఏం తీసుకుంటుంది, ఇంప్లిమెంటేషన్ డిఫైన్డ్ యాక్షన్స్ ఏం తీసుకుంటుంది, మన ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి దాన్ని తీసుకుంటుంది. నో నీడ్ ఇన్ డీటెయిల్, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అడ్వాన్స్డ్ అవుతుంది. నల్ కమాండ్ అంటే ఏంటి, ద సి లాంగ్వేజ్ అలౌస్ ఏ నల్ కమాండ్. జస్ట్ నల్ కమాండ్ అంటే హ్యాష్ అని రాస్తారు, హ్యాష్ అని పెట్టారనుకోండి ప్రోగ్రామ్ లో, అదేమవుతుంది నల్ కమాండ్ అవుతుంది. కానీ అది దేన్ని జనరేట్ చేయదు, కంపైలేషన్ ఎర్రర్ జనరేట్ చేయదు. దట్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు ఓన్లీ జస్ట్ హ్యాష్ పెట్టి. Now, what is the disadvantage with the static memory allocation? Static memory allocation వల్ల ఉన్నటువంటి disadvantage, drawback ఏంటి? Describe various dynamic memory management functions ఏంటి? దానికి syntax examples ఏంటి? Disadvantage ఏంటంటే static memory allocation, the system is unaware of the memory requirement of the program. So memory requirement ఎంత అనేటువంటి దానికి తెలియదు. Okay, so it has to guess the memory required for the program. అది just guess చేస్తున్నట్టు, అది దానిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్, డిసడ్వాంటేజ్ ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్ లీడ్స్ టు మెమరీ వేస్టేజ్. మెమరీ వేస్ట్ అనేది జరగదు. రెండోది, యాజ్ ఇట్ ఎస్టిమేట్ ద సైజ్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ బై ద ప్రోగ్రామ్. ఎందుకంటే అది జస్ట్ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఎక్కువ ఎస్టిమేట్ చేస్తుంది, అందువల్ల మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. డిస్క్రైబ్ వేరియస్ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి, డిఎంఏ అంటాం, డైనమిక్ మెమరీ యాక్షన్స్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం, డిఎంఏ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. సో మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏవేవి, మెలాక్, కెలాక్, రియాలాక్, ఫ్రీ ఫంక్షన్స్. These functions are called dynamic memory management functions అని చెప్పి అంటుంది. సో ద మెమరీ మేనేజ్మెంట్ డీల్స్ విత్ అలొకేషన్, అంటే మెమరీ ఇవ్వడం, రీఅలొకేషన్, రిమూవ్ చేయడం, రీఅలొకేషన్, మళ్ళా మెమరీ ఇవ్వడం ఆఫ్ మెమరీ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇందులో వచ్చేది మెలాక్. మెలాక్ అంటే యూజ్ టు అలొకేట్ బ్లాక్ ఆఫ్ మెమరీ. అంటే ఒక బ్లాక్ లోపల మొత్తం మెమరీ ఇచ్చేస్తారు, ఒక బ్లాక్ లోపల అన్నిటికి కావాల్సిన మెమరీ మొత్తం ఇచ్చేస్తారు, అది మెలాక్ అంటే. కెలాక్ అంటే డిఫరెంట్ బ్లాక్స్ తీసుకొని ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క దాని యొక్క మెమరీని. ఓకే, సో ఇక్కడ ఒక బ్లాక్ తీసుకొని అన్నిటికి సంబంధించిన మెమరీ దాన్ని ఇచ్చేయడం. కెలాక్ అంటే అటువంటి నంబర్ ఆఫ్ బ్లాక్స్ తీసుకొని ఒక్కొక్క దాని యొక్క మెమరీ ఇవ్వడం, అది కెలాక్. రియలాక్ అంటే మెలాక్ అంటే బ్లాక్ ఆఫ్ మెమరీ, అంటే ఒక బ్లాక్ లో మొత్తం మెమరీ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ గా x equal to type star malloc byte size అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాము, 100 స్టార్ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 100 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని ఒక్కొక్క దాని యొక్క సైజ్ ఇచ్చి మొత్తం 100, ఒక్కదాని సైజ్ ఎంత 2 కాబట్టి 100 into 2 మొత్తం ఒక బ్లాక్ లో ఇచ్చేసాడు, ఒక బ్లాక్ లోపల ఇచ్చేసాడు. అదే కెలాక్ తీసుకుంటే కెలాక్ ఈస్ యూజ్డ్ టు అలొకేట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అన్నప్పుడు, సో దాని యొక్క సింటాక్స్ ఏంది, x equal to type star కెలాక్ n కామా ఎలిమెంట్ సైజ్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, 100 కామా సైజ్ ఆఫ్ ఇంట్ అన్నప్పుడు 100 బ్లాక్స్ లో మొత్తం 100 బ్లాక్స్ లో 2 అంటే ఒక్కొక్క ఎలిమెంట్ సంబంధించినటువంటి 2 ఇస్తూ అంటే మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 100 బ్లాక్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 2 బైట్స్ సైజ్ ఇచ్చుకుంటూ వస్తాం, అంటే 100 బ్లాక్స్ ఇంటూ ఒక్కొక్క దాంట్లో ఇచ్చిన 2 బైట్స్ మొత్తం ఇంకా 100 into 200. సో పైన ఇచ్చేది కూడా 200 సైజు, కింద ఇచ్చేది కూడా 200 సైజు. పై దాని కింద అనుకున్న డిఫరెన్స్ ఏంటి, ఒకే బ్లాక్ లో మొత్తం సైజ్ ఇచ్చేస్తున్నాము, 100 బ్లాక్స్ లో ఒక్కొక్క దాని సైజ్ ఇస్తున్నాము. అది దీని పైన దాని కింద అనుకున్నటువంటి డిఫరెన్స్. రియలాక్ అంటే ఏంటి, ద మెమరీ అలొకేటెడ్ యూజింగ్ మెలాక్ ఆర్ కెలాక్ మేబీ ఇన్సఫిషియంట్ ఆర్ ఎక్సెస్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మెమరీ అలొకేట్ చేసినటువంటి మెలాక్ లో కానీ కెలాక్ లో కానీ ఇన్సఫిషియంట్ అంటే సరిపోదు అనమాట, ఎక్సెస్ లేదంటే చాలా ఎక్కువ అవుతుంది. అటువంటి కేసులో ఆ మెమరీ చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రియలాక్ యూజ్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంది, x ఈక్వల్ టు టైప్ రియలాక్ x కామా న్యూ సైజ్. అంటే ఎక్స్ అంటే మనం దేనికి ఇస్తున్నాము అది ఇక్కడ రాసి న్యూ సైజ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా రియలాక్ x కామా 300 అంటే ఆ ఎక్స్ యొక్క సైజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎంత డిక్రీజ్ అవుతుంది, 300 ఇంక్రీజ్ అయినా కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు. ఫ్రీ అంటే ఫ్రీస్ ప్రీవియస్లీ అలొకేటెడ్ స్పేస్. ఇది ఏం చేస్తుందంటే ఆ యొక్క మెమరీని రిమూవ్ చేసి ఆ మెమరీని ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఫ్రీ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది ఆ మెమరీని. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏంది, వాయిడ్ ఫ్రీ వాయిడ్ స్టార్ ptr అంటాం.
ఫ్రీ ఏ అంటాం, అది ఎగ్జాంపుల్ వేర్ ఏ ఇస్ ఏ పాయింటర్. ఇక్కడ మనకు వాట్ ఇస్ మీన్ బై ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main char star a comma star b a equal to char malloc 12. అంటే ఏకు మనము మెలాక్ ద్వారా ఎంత సైజ్ మనం ఫిక్స్ చేసాము 12 సైజ్ ఫిక్స్ చేసి ఆ 12లోకి ఓకే 12లోకి కాపీ చేసాం. అంటే ఏలోకి ఏం కాపీ చేసామో హెలో వరల్డ్ ను కాపీ చేసాం STRCPY ద్వారా కాపీ చేసాం. దాన్ని ప్రింట్ చేస్తున్నాం. పుట్స్ ఏ అంటే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఏ యొక్క సైజును 25గా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఏ యొక్క సైజును 25గా ఇంక్రీజ్ చేసి దాన్ని బీలోకి వేసుకుంటున్నాను. ఓకే, దాన్ని బీలోకి వేసుకున్నప్పుడు బి ఈక్వల్ క్యాప్ స్టార్ రియాలిటీ 25 అంటే ఏకున్నటువంటి 12 సైజును ఏం చేశాను 25 సైజ్గా మార్చాను. ఎందుకంటే దానిలోకి మనం ఏం స్టోర్ చేయాలి, హెలో బ్యూటిఫుల్ వరల్డ్ అని స్టోర్ చేయాలి. ఎందుకంటే బీకు నేను సైజ్ ఫిక్స్ చేయట్లా, జస్ట్ ఏం చేస్తున్నాను ఏ యొక్క సైజ్ 25గా మార్చి ఓకే దాన్ని రీఅలోకేట్ చేసి అంటే 12 సైజును 25 సైజ్గా మార్చి సో ఏలోకి హెలో బ్యూటిఫుల్ వరల్డ్ తీసుకొని ఓకే సార్ ఏ యొక్క సైజును 25గా మారుస్తున్నాను. 25గా మార్చి దాన్ని దేనిలో తీసుకున్నాను, బిలోకి తీసుకున్నాను. ఏ యొక్క సైజు ఎంత ఉంది 12 ఉంది. ఏ యొక్క సైజు 12 ఉంది. ఏ యొక్క సైజు ఉన్నటువంటి 12ను దేని కింద మారుస్తున్నాను, సైజును 25 కింద మారుస్తున్నాను. ఏ యొక్క సైజు ఎంత మారుస్తున్నాను 25 కింద మార్చినటువంటి ఈ సైజును దేనిలోకి తీసుకుంటున్నాను, బిలోకి తీసుకొని హెలో బ్యూటిఫుల్ వరల్డ్ అనే దాన్ని నేను బిలో కాపీ చేస్తున్నాను. దాన్ని ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఏ యొక్క మెమరీ రిమూవ్ చేస్తున్నా, బి యొక్క మెమరీ రిమూవ్ చేస్తున్నాను. సో సి ప్రోగ్రామింగ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీగా నువ్వు మెమరీ అలొకేట్ చేసినప్పుడు దాన్ని ఆ అలొకేషన్ ఏం చేయాలి, డీఅలొకేషన్ చేయాలి అంటే రిమూవ్ చేయాలి కంపల్సరీగా. దాని కొరకు యూజ్ చేసేది ఏంటి, ఫ్రీ బి అంటాం. ఎందుకంటే ఆటోమేటిక్ డీఅలొకేషన్ ఉండదు, ఆటోమేటిక్ రిమూవల్ ఆఫ్ మెమరీ అనేది ఉండదు. తర్వాత ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్ టు ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. సో n నంబర్స్ యొక్క మనం ఏం కనుక్కోవాలి, సమ్ కనుక్కోవాలి. అంటే 1 + 2 + 3 + 4 అట్లా వచ్చేటువంటి టోటల్ n ఎలిమెంట్స్ తీసుకుంటే దాని యొక్క సమ్ కనుక్కోవాలి. దానికి వరకు మనం యూజ్ చేయాల్సింది రికర్సివ్ ఫంక్షన్ నమ్ n అనుకుంటున్నాను. దిస్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. కాబట్టి నమ్ ఇంట్ n ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి n తర్వాత దాని ముందున్నటువంటి ఎలిమెంట్ n-1 కాల్ చేసి దాన్ని యాడ్ చేయాలి. అంటే సపోజ్ n = 10 అని అనుకోండి, నేను ఏం యాడ్ చేయాలి 10 + 9 + 8 + 7 + 6 అట్లా యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ వచ్చి 10 అనేది అట్లే ఉంటుంది. తర్వాత దేన్ని కాల్ చేయాలి, నేను n-1 కాల్ చేయాలి, అంటే 9 కాల్ చేయాలి. ఆ 10 కు 9 యాడ్ చేయాలి. తర్వాత ఎంత కాల్ చేయాలి, n-1 8 కాల్ చేయాలి, మళ్ళీ 8 యాడ్ చేయాలి. అట్లా యాడ్ చేస్తూ పోవాలి ఎంతవరకు 0 రానంత వరకు. 0 రావడంతో బయటకు వచ్చేస్తాం. ఓకే, అలా కాకుండా నువ్వు 0 మాత్రమే ఇచ్చావనుకో అప్పుడు రిటర్న్ n, ఆ 0ను రిటర్న్ చేయాలి. ఓకే, 1 మాత్రమే ఇచ్చావనుకో 1 రిటర్న్ చేయాలి అట్లా అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నాను, n ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కానంత వరకు మనం ఏం చేయాలి, సపోజ్ 10 ఇచ్చామనుకోండి, ఆ 10ను తర్వాత దేనికి యాడ్ చేయాలి, 9కి యాడ్ చేయాలి. 9 యాడ్ చేయడం అంటే ఏంటి, నంబర్ n-1 అంటే అప్పుడు దేనికి యాడ్ అవుతుంది, 9కి యాడ్ అవుతుంది. తర్వాత 9కి మళ్ళీ ఏం యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి. 9 ప్లస్ నమ్ n-1 అంటే ఎంత అవుతుంది, నమ్ 8 అవుతుంది. ఇప్పుడు 8 యాడ్ అవుతుంది. తర్వాత నమ్ 7 అంటే ఈ ఫంక్షన్ తనకు తానుగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటా పోయి ఫస్ట్ 10 + 9 + 8 అట్లా యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే యాడ్ చేసుకుంటాం, దాన్ని రికర్షన్ అని చెప్పి అంటాం. అలా కాకుండా నువ్వు 1 ఇచ్చినా 0 ఇచ్చినా అది డైరెక్ట్ గా రిటర్న్ అంటే వాల్యూని రిటర్న్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తున్నాను, ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సమ్ ఈక్వల్ టు నమ్ ఆ n నేను పాస్ చేస్తున్నాను. 10 కానీ 9 కానీ పాస్ చేసినప్పుడు వరుసగా 1 by 1 యాడ్ అవుతూ పోయి ఫైనల్ గా నాకు సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది. దీనికి ఒకే ప్రోగ్రామ్ మెన్షన్ చేశాను నేను, కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ కి ఒకే వాల్యూను నేను ఒకే ప్రోగ్రామ్ నేను ఇచ్చాను. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ ఇన్ సి ఫంక్షన్స్. సో వేరియస్ పారామీటర్ మెకానిజమ్స్ ఏంటి, కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై వాల్యూ అంటే ఏంటి, when we pass the values to a function, ఒక వాల్యూస్ నేను ఒక ఫంక్షన్ కు పాస్ చేస్తే చేంజెస్ మేడ్ టు ద పారామీటర్ ఇన్సైడ్ ద ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోపల వచ్చేటువంటి చేంజెస్ నేను పాస్ చేసిన వాల్యూస్ పైన
సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకోండి, ఆ ఫంక్షన్ కు నేను ఏం చేస్తున్నాను, పాస్ ద వాల్యూస్ టు ఏ ఫంక్షన్, వాల్యూస్ ను పాస్ చేస్తున్నాను. వాల్యూస్ ను పాస్ చేసినప్పుడు అందులో ఆ ఫంక్షన్ లో చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ అనేటువంటి దేనిపైన ఉండదు, నేను పాస్ చేసిన వాల్యూస్ పైన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ చేసేటువంటిది ఏమైంది, వాయిడ్ స్వాప్ ఇంటూ T1, T2 అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాను. సో వాయిడ్ స్వాప్ ఇన్ T1, T2లో ఏం చేశాను, టెంప్ అనేటువంటిది తీసుకొని ఈ టెంప్ ద్వారా ఏం చేశాను, ఇంటర్చేంజ్ చేస్తున్నాను వాల్యూస్. ఎలా ఇంటర్చేంజ్ చేస్తున్నాను, ఫస్ట్ T1 తీసుకొని పోయి టెంప్ అనే దానికి ఇచ్చేసాను. ఇప్పుడు T1 ఖాళీగా ఉంది, T2లో ఉండేదాన్ని T1 లోకి వేసాను, తర్వాత టెంప్ లో ఉండేది T2 తీసుకున్నాను. ఎప్పుడైతే చేసాను ఆటోమేటిక్ ఏముంది, T1, T2లో ఉండేటువంటి వాల్యూస్ ఇంటర్చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేశాను నేను, ఇక్కడ చూసారంటే 10, 20 తీసుకున్నాను. బిఫోర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ 10, 20 ప్రింట్ చేస్తున్నాను. తర్వాత స్వాప్ A, B అనే ఫంక్షన్ కు నేను పాస్ చేశాను. పాస్ చేస్తే ఇక్కడ ఇంటర్చేంజ్ అనేటువంటిది దేనికి ఎఫెక్ట్ చూపించదు, ఈ A, B కు చూపించదు. అంటే నేను వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ లో ఉన్నటువంటి చేంజెస్ నేను పాస్ చేసినటువంటి వాల్యూస్ పైన ఉండదు. కాబట్టి పాస్ చేసిన ముందు ఏ వాల్యూస్ అయితే ఉంటాయో పాస్ చేసిన తర్వాత కూడా అదే వాల్యూస్ ఉంటాయి. సో బిఫోర్ పాసింగ్ వాల్యూస్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ బోత్ ఆర్ సేమ్. కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి, కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటంటే when we pass address of values then the changes made to the parameter affect the passed values. అంటే ఇక్కడ ఏమైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అనేటువంటివి పాస్డ్ వాల్యూస్ పైన చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా బిఫోర్ పాసింగ్ ఇక్కడ చూడండి, సేమ్ ప్రోగ్రామ్ జస్ట్ స్టార్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఏం చేశాను, ఏబి వాల్యూ బిఫోర్ పాసింగ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. చేసిన తర్వాత అడ్రస్లు పాస్ చేస్తున్నాను. నేను ఏ యొక్క బి యొక్క అడ్రస్లు పాస్ చేస్తున్నాను. కాబట్టి అడ్రస్లు అంటే ఏంటి, పాయింటర్స్ అనమాట. సో అడ్రస్లు పాస్ చేసినప్పుడు ఈ అడ్రస్లు అనేటువంటివి దేన్ని రెఫర్ చేస్తాయి, దాని యొక్క పాయింటర్ యొక్క వాల్యూస్ రెఫర్ చేస్తాయి. అప్పుడు ఏమైంది, ఈ చేంజెస్ ఏమైతే పెట్టానో అది ఆ వాల్యూస్ పైన ఉంటుంది. అంటే అప్పుడు బిఫోర్ పాసింగ్ వాల్యూస్ ఏమవుతాయి, 10, 20 అవుతుంది. బట్ ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ మాత్రం 20, 10 అవుతుంది. అంటే ఈ ఎఫెక్ట్ అనేది పాస్డ్ వాల్యూస్ పైన ఉంటుంది. దాన్ని కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి అంటారు. తర్వాత హియర్ బిఫోర్ పాసింగ్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ బోత్ ఆర్ నాట్ సేమ్. That is, before passing A equal 10 and B equal 20, but after passing the values are A equal 20 and B equal 10. Explain the basic operations with examples. The basic operations, file paina use చేసేటువంటి basic operations ఏంటి, ఫైల్ తీసుకుంటే ఒక ఫైల్ పైన ఉండేటువంటి బేసిక్ ఫైల్ ఆపరేషన్స్ ఏంటి అంటే ఫైల్ ఓపెన్ అండ్ క్లోజ్ అంటాము. దట్ ఈస్ ఫస్ట్ ఫైల్ ఓపెన్ అంటాము. ఫైల్ ఓపెన్ లో న్యూ ఫైల్ స్టార్ ఎఫ్ అని అంటాము. అప్పుడే ఎఫ్ ఓపెన్ ఏం చేస్తుంది, ఫైల్ నేమ్ మోడ్ పెట్టాలి, రాయాలి మనము. ఫైల్ నేమ్ వచ్చి file1.txt, మోడ్ వచ్చి డబ్ల్యూ. అటువంటి మోడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. డబ్ల్యూ అంటే ఏమో రైట్, ఆర్ అంటే ఏమో రీడ్, ఏ అంటే ఏమో అపెండ్ అంటే ఉన్నదానికి యాడ్ చేయడము. తర్వాత డబ్ల్యూ ప్లస్ అంటే ఏమో రైట్ ప్లస్ రీడ్, ఆర్ ప్లస్ అంటే ఏమో రీడ్ ప్లస్ రైట్, ఏ ప్లస్ అంటే ఏమో అపెండ్ ప్లస్ రీడ్. ఫైల్ క్లోజ్ అంటే జస్ట్ ఫైల్ క్లోజ్ చేయడం, ఎఫ్ క్లోజ్ అనమాట. సో దట్ ఈస్ ఎఫ్ క్లోజ్ F1 అంటే వేరే F1 ఇస్ ఎ పాయింటర్, అది క్లోజ్ అయిపోతుంది. టు క్లోజ్ 1 or more ఫైల్స్ ఎట్ ఏ టైం ఎఫ్ క్లోజ్ ఆల్ ను యూజ్ చేస్తాం. తర్వాత ఓపెనింగ్ ఏ ఫైల్, రీడింగ్ అండ్ రైటింగ్ ఏ ఫైల్ అండ్ క్లోజింగ్ ఏ ఫైల్ జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది అనమాట. ఇక్కడ ఫైల్ ఏం చేశాను, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తూ పోయాను. టెక్స్ట్ ఎంటర్ ఎంతవరకు చేస్తూ పోయాను, స్టార్ అనేది ఇచ్చేంత వరకు ఎంటర్ చేస్తూ పోయాను. అంటే స్టార్ అనేది ఇచ్చేంత వరకు నేను ఎంటర్ చేసే ప్రతి ఫైల్ ను కూడా గెట్ చేసి దేనిలో వేసుకుంటుంది, సీలో వేసుకొని ఆ సీలో ఉండే దేనిలో రాస్తుంది, ఫైల్ F1 లోకి రాస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, టెక్స్ట్ అనేది బయట నుంచి ఎంటర్ చేస్తూ పోయాను. అంటే బయట నుంచి క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తూ పోయాను. ఎంతవరకు ఎంటర్ చేస్తూ పోయాను, స్టార్ అనేది వచ్చేంత వరకు ఎంటర్ చేస్తూ పోయాను. స్టార్ అనేది నేను ఎంటర్ చేసేందుకు ఎంటర్ చేస్తూ పోయాను. పోతే అదేం చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ని తీసుకొని గెట్ చేసి దేనిలో వేసుకుంటుంది, సీలో వేసుకుంటుంది. ప్రతి క్యారెక్టర్ సీలో వేసుకున్న క్యారెక్టర్ దేనిలోకి రాస్తుంది, F1 లోకి రాస్తుంది. సో వన్స్ స్టార్ ఇచ్చామనుకో అది స్టాప్ చేస్తుంది. సో ఇది ఈ పైన ఉండేది కింద ఉండేది ఆల్మోస్ట్ అన్నిటికీ కామన్ అనమాట. ఇది వేరియేషన్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ కు, ఫైల్స్ లో ఉండే ప్రతి ప్రోగ్రామ్ కు. సో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమేమి ఎంటర్ చేశాను అది డిస్ప్లే చేయాలి. దానికి ద కంటెంట్స్ ఆఫ్ F1 ఆర్ C ఈక్వల్ గెట్ C F1 ఇస్ నాట్ ఈక్వల్ టు EOF. అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు నేను దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ %C, అంటే చివరి దాకా, అంటే స్టార్టింగ్ నుంచి %EOF అంటే చివరి దాకా
అది ప్రింట్ చేస్తూ పోతుంది. ఫైనల్ గా లాస్ట్ లో క్లోజ్ చేస్తారు. అదే విధంగా ఇవే కాకుండా మరికొన్ని ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఆపరేషన్స్ ఏంటంటే ఎఫ్ ఓపెన్ ఏ ఫైల్ ఆల్రెడీ చెప్పాం. ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది కూడా ఉంది ఫైల్ ఆపరేషన్, దట్ ఇస్ రైట్ డేటా ఇన్ టు ద ఫైల్. ఎఫ్ స్కాన్ ఎఫ్ రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్. ఎఫ్ పుట్ సి రైట్స్ క్యారెక్టర్ ఇన్ టు ఏ ఫైల్. పైన చూపించారు. పుట్ సి అన్న ఎఫ్ పుట్ సి అన్న రెండు ఒకటే అండి. పుట్ సి అన్న ఎఫ్ పుట్ సి అన్న రెండు ఒకటే. సో పుట్ సి ఎలా ఎఫ్ పుట్ సి ఎలాగైతే వర్క్ అవుతుందో పుట్ సి కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ రాసి ఉండాల్సింది ఇక్కడ రాసుకోవాలి. యాక్చువల్గా ఆర్ పుట్ సి అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. ఇవి బేసిక్ ఈ ఆపరేషన్స్ అనేటువంటివి బేసిక్ గా మనకు ఉంటాయి. ఓకే, write a C program to copy the contents of one text file into another. ఇక్కడ నేను ఎఫ్ స్కాన్ ఎఫ్ ను యూజ్ చేశాను. ఎఫ్ స్కాన్ ఎఫ్ ద్వారా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సపోజ్ మీరు పైన దీనికి ఎఫ్ స్కాన్ ఎఫ్ ఒక ఎగ్జాంపుల్ రాయదలుచుకుంటే ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇందులో చూడండి, ఫైల్ నేమ్ ఎంటర్ చేయడము, తర్వాత ఓపెన్ చేయడము, ఒక దానిలో ఓపెన్ చేస్తున్నాం, ఇంకో దానిలో రాస్తున్నాం. ఇది కామన్ అనమాట అన్నిటికీ. తర్వాత అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ మాత్రం ఫైల్ నేమ్ ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎందుకంటే %d అంటే దేని మాత్రమే రీడ్ చేస్తుంది, నంబర్స్ మాత్రమే రీడ్ చేస్తుంది. అంటే నంబర్స్ మాత్రం రీడ్ చేసి దేనిలో రాస్తుంది, F1 లోకి రాస్తుంది, =1 అంటే చివరి దాకా. ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తుంది, ఎఫ్ ప్రింట్ ఎఫ్ అంటే F2 లోకి రాసుకుంటుంది. ప్రింట్ ఎఫ్ అంటే అర్థమైంది F2 లోకి రాసుకోవడం. సో ఎఫ్ స్కాన్ ఎఫ్ అంటే ఓకే, ఒక ఫైల్ యొక్క ఒక ఫైల్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ను రీడ్ చేయడము, ఒక ఫైల్ కి సంబంధించి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ అది రీడ్ చేయడం, ఒక ఫైల్ కి సంబంధించి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ అది రీడ్ చేయడం. F1 అనే ఫైల్ కి సంబంధించి అనేటువంటి ఫైల్ కి సంబంధించి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ అది రీడ్ చేస్తుంది. తర్వాత F2 అన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ప్రింట్ ఎఫ్ F2 అన్నప్పుడు అదంతా దేనిలోకి రాసుకుంటుంది, F2 లోకి రాసుకుంటుంది. ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, F2 లోకి రాసుకుంటుంది. ఓకే, తర్వాత F2 లో ఉండేదంతా డిస్ప్లే చేయాలి అంటే ఎఫ్ స్కాన్ ఎఫ్ F2 అన్నప్పుడు ఎఫ్ స్కాన్ ఎఫ్ ఇదేం చేస్తుంది, ఆ ఫైల్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని రీడ్ చేస్తుంది. ప్రింట్ ఎఫ్ అంటే పైన స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనం రాయొచ్చు. ఇదే ప్రోగ్రామ్ ను వాల్యూస్ కాకుండా ఇక్కడ వాల్యూస్ ను కాకుండా ఇక్కడ జస్ట్ వాల్యూస్ ను రీడ్ చేసి తర్వాత అది ఫైల్లోకి రాసి ఫైల్లో ఉన్నటువంటి డిస్ప్లే చేస్తుంది. వాల్యూస్ ను కాకుండా ఒకవేళ టెక్స్ట్ ను రీడ్ చేసి డిస్ప్లే చేయాలి అంటే డిస్ప్లే చేయాలి అంటే అదే చూడండి, కాపీ టెక్స్ట్ ఫైల్ అండ్ ప్రింట్ డేటా అన్నప్పుడు ఇదంతా కామన్ అనమాట. ఇంతకు ముందు ఇక్కడ ఏం చేస్తున్నాము, C=get C F1 is not equal to EOF అంటే గెట్ చేయాలి. ఎంతవరకు గెట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు గెట్ చేయాలి. ఇప్పుడు C F2 లో కంటే అదంతా దేనిలోకి రాసుకోవాలి, F2 లోకి రాసుకోవాలి. C=get C F1 అంటే సో నువ్వు ఏమైతే F1 లో రీడ్ చేస్తున్నావో అదంతా కూడా దేనిలోకి రాస్తుంది, F2 లోకి రాస్తుంది. అది put C, F2 అంటే సో అలా రాసింది ఏం చేస్తుందంటే చివరి దాకా ఓకే సిలో ఒక్కొక్క క్యారెక్టర్ సిలో వేసుకున్న సి క్యారెక్టర్ ప్రింట్ చేస్తూ వస్తుంది. దట్ ఈస్ వైల్ C=get C F2 is not equal to EOF అయితే ప్రింట్ ఎఫ్ %C అంటే ఇక్కడేమో అక్కడ F1 ఒక ఫైల్ కి సంబంధించి F1 అంటే ఏంటి, ఒక ఫైల్ కి సంబంధించి ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేస్తూ పోయి put C, F2 అంటే F2 లోకి రాసుకుంటూ వచ్చేస్తుంది. F2 లో మొత్తం వచ్చేసిన తర్వాత F2 లో ఉండే డిస్ప్లే చేయాలి కాబట్టి ఏం చేస్తుంది, get C F2 అంటే F2 లో ఉన్నటువంటి అంతా ఒక్కొక్కటి గెట్ చేసి C లో వేసుకొని అంటే ఒక C అనేటువంటి క్యారెక్టర్ లోకి వేసుకొని C లోకి వేసుకొని ఆ C లో ఉండేటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా ప్రింట్ చేస్తూ వస్తుంది. దీంతో ఇట్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అబౌట్ ది ఆల్ దీస్ ప్రోగ్రామ్స్.